మిత్రమా, మనసు బాగాలేనప్పుడు ఆలోచనలు చేయకూడదు. శరీరం బాగాలేనప్పుడు పనుల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ సమయంలో అవి ఘోరంతవి కూడా కొండంతలా కనబడి మనల్ని మరింత బాధ పెడతాయి మిత్రమా. భయపడతాయి కూడా కాదంటారా? ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, ఎలా ఉన్నావో అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం మిత్రమా. గెలుపంటే అందరిని తొక్కిపెట్టి పైకి ఎదగడం, అందరి మనస్సుల్ని పొంది అందరి మనస్సుల్ని గెలుచుకోవడం. మరి బంధం అంటే కలిసినప్పుడు కలిసి ఉండడం కాదు, కష్టాలు ఉన్నప్పుడు కూడా తోడు ఉండడం. మరి స్నేహం అంటే చెట్టపట్టలు వేసుకొని తిరగడం కాదు మిత్రమా. చికాకులు వచ్చినప్పుడు కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం. మరి ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని కూడా ఇష్టపడడం కాదంటారా? మిత్రమా, అడవిలో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణాసుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ తెలియదు, ఆలోచనలతో ఆచరణలతో మాత్రమే ఉంటుంది మిత్రమా. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువ అవతల వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలుస్తుంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విడవీగకుండా ఉండడం నేర్చుకో మిత్రమా. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు కదంటారా? సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర కూడా రాసి ఉండదు. కానీ అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి మిత్రమా. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బ్రతకలేము, కొన్ని గాయాన్ని గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు, మనకి ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ ఓ తోడు ఉండడం మిత్రమా. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. మిత్రమా, మనం ఎంత మార్చాలి అనేది ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారిలో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్ని ఇచ్చే మందుల పనిచేస్తాయి. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక చిన్న మాట పలకరింపుపై వెలగవచ్చు, కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్యమైన సంపదన పలకరింపు. ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనని రెట్టింపు చేయవచ్చు, ఒక ఆశని చిగురింప చేయవచ్చు. మనసు గాయాలను గట్లను మారిపించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంటుంది మిత్రమా. పనిచేస్తున్న అందరినీ స్నేహితులుగా భావించకు, స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడు అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో సమానమే, కానీ చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు. మంచివాడైన శ్రీకృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయాన్ని సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం మిత్రమా. ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం చాలా కష్టం మిత్రమా. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది మిత్రమా. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది కాదంటారా? ఒకరిని దూషించే ముందు
మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. అప్పుడే మంచి నిర్ణయం తీసుకో. మిత్రమా, మనం 4 విషయాల్లో మనుషులకి దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను పట్టించుకొని వాళ్ళకి. అర్థమైందా మిత్రమా? బంగారు జింక భూమిపై లేదని రాముడు అంతటి వాడికి తెలియదా? చీకటి కాలం వచ్చినప్పుడు ఎంత గొప్ప వాడికైనా కూడా మతి భ్రమిస్తుంది, చెడు బుద్ధులు కలుగుతాయి. మిత్రమా, కర్మ ఫలితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీటి చుక్కలు సృష్టిస్తే కర్మ కళ్ళల్లో కన్నీటి వరదలను పారుస్తుంది. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారు ఎవరు, మనుషులు ముంచేసేవారు ఎవరు, మన వెన్నంటే ఉండేవారు ఎవరు, మన వెన్ను విరిచిపోయేవారు ఎవరు, మన కోసం ఆరాట పడేవారు ఎవరు, మనల్ని అవసరానికి వాడుకున్నవారు ఎవరు అని. మిత్రమా, చాలామంది తమ తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మా కోసం మీరు ఏం చేశారు అని. అమ్మ నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళని ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారో, ఏం కోల్పోయారో అని. మిత్రమా, మనని అర్థం చేసుకున్న వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టే వారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరే వారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టే వారికి ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. మిత్రమా, ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశ పెడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం. మిత్రమా, నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నేను తెలుసుకోవలసినవి ఇంకా చాలా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాడితో సత్య అసత్యాలు గ్రహించేవాడే మేధావి. మిత్రమా, 7 తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టి ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకోలేని జ్ఞాపక శక్తి లేనప్పుడు, సంపాదన మానేయడం కాదు, మితిమీరిన సంపాదించడం మానేయడం ఉత్తమం. మిత్రమా, ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతగనితనంలా చూస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేకపోతే పేరుకి పెత్తనం ఇచ్చినట్లే. మనవారు అనుకుంటే ముంచిపోతారు మిత్రమా. అందుకే ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మిత్రమా, నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకుల్లో రాజస్వం ఉంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు, మరి ముఖ్యంగా ఎవ్వరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి మిత్రమా. నువ్వు ఎవరినైతే ఎగతాళి చేస్తావో, ఎవరినైతే చులకనగా చూస్తావో, ఎవరినైతే విలువ లేకుండా మాట్లాడతావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ భగవంతుడు. అందుకే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకు మిత్రమా. జీవితంలో ఎవరిని కూడా తక్కువగా చూడకు. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కు రాస్తుంది. ఎవరి విలువ వారిదే అని. మిత్రమా, ఒక స్త్రీలో ఎంతటి ఆకర్షణ ఉందంటే, ఎంతటి మగడనైనా తన అందంతో, తన అభినయంతో, తన చుట్టూ ఒక కుక్క పిల్లలా తిప్పుకోగలదు. ఒక మగాడు ఎప్పుడైతే స్త్రీని మోహిస్తాడో అప్పటి నుంచి ఆమె అందానికి, మాటలకి, చూపులకి అతని చెల్లించిపోతాడు. ప్రతి క్షణం ఆమె కోసం పరితపిస్తూ అతని జీవితాన్ని ఆమె కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు మిత్రమా.
ఆమె మెప్పు కోసం, ఆమె ఆనందం కోసం, ఆమె తనువు కోసం ఎంత నీచానికైనా వెనుకాడడు. ఆమె కోసం తన సమయాన్ని, డబ్బుని వృధా చేస్తాడు. కన్నవారినైనా సరే వారిని గాలికి వదిలి ఆమెను తన సర్వస్వంగా భావిస్తారు మిత్రమా. ఆ మోహంలో అతను చావడానికి అయినా, ఇతరులను చంపడానికైనా దిగజారిపోతాడు మిత్రమా, కాదంటారా? ఏ శక్తుల్లో ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.